పక్కన పెడితే మనం చేస్తున్న చర్యని ఎవరు వ్యతిరేకించలేదు. మిగతా మీడియాలన్నీ మీరు చూడండి, ఒకటి రెండు మీడియాలు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారిని కూడా వాళ్ళు ఏమి చెప్పలేదు, గోడ మీద పిల్లలే ఉన్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం అయినా సరే జెలెన్స్కీ స్టాండ్ అయ్యారు. జెలెన్స్కీ గారు ఎప్పుడు అస్సలు లాస్ట్ వరకు కూడా తగ్గలేదు, ఎక్కడా తగ్గలేదు అతను. పుతిన్ గారికి అంటే అది తప్ప తర్వాత చూద్దాం యుద్ధం, కానీ ఆయన కూడా అలాగే ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మన మీద అన్యాయం జరిగింది, అమాయక ప్రాణాలు పోయాయని ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఇప్పుడు విహారయాత్ర ఇప్పుడు ఆయన ఏదో చెప్తున్నారు, ఆ పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్తుంది, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మేము జడిసిపోయి ఆల్మోస్ట్ ఇంటిచ్చినట్టే, నేను మేమే ప్రయోగిస్తాను, మమ్మల్ని ఏమని చేస్తే మీరు ప్రయోగిస్తాము అని చెప్పారు. మళ్ళీ మీరు చూసారో లేదో 3 days పైకి ఏమొచ్చింది, పాక్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ కనిపించట్లేదు, పాక్ ఆర్మీ చీఫ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ కొన్ని రోజులు పోయి కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇవన్నీ మీరు వరుస కథనాలు మీరు న్యూస్ లో చూస్తూ ఉంటే వాళ్ళలో భయం క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా మరి మిగతా జర్నలిస్ట్ మీడియాలు అంటారా, ఇంటర్నేషనల్ మీడియా ఏం చెప్పింది అయింది పక్కన పెడితే, ప్రపంచ దేశాలన్నీ కూడా మన కేంద్ర ప్రభుత్వం చేసిన చర్యని, మన త్రివిధ దళాలను మెచ్చుకుంటున్నాయి. ఇది మనము ఏదో దేశం మీద దండయాత్ర కాదండి, ఇది ఉగ్రవాదుల మీద, ఏ మతం మీద కాదు, ఏ దేశం మీద కాదు, ఉగ్రవాదం అణిచివేయడానికి మీకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని గారు చెప్పిన మాట కానీ చూడండి, అమెరికా మాట కానీ చూడండి, మన ట్రంప్ గారి మాట కానీ వినండి, ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి మీకు పూర్తి మద్దతు మేము ఇస్తాము. రష్యా ఎప్పటి నుంచో మనకు 1971 వార్ నుంచి కూడా రష్యా మనతో స్టాండ్ అయింది. అప్పుడు 1971 వారిలో మిగతా దేశాలన్నీ, కొన్ని దేశాలు అగ్ర దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా సరే రష్యా మాత్రం మనతో కట్టుబడి ఉంది, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే చైనా అంటారా, చైనా అంటే ఆల్మోస్ట్ ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్, ఇంకా దెర్ ఇస్ నో డౌట్. ఇంకా నేను చెప్పాను చెప్పలేదు తప్పు ఒప్పు కాదు, డైరెక్ట్ గానే పాకిస్తాన్ సపోర్ట్. చైనా ఉంది, టర్కీ ఉంది, వాళ్ళని డైరెక్ట్ అయిపోయారు ఇంకా. ఇప్పుడు అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే, ఏదైనా చర్య ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఆర్మీ త్రివిధ దళాలు కూడా మంచి ఊపు మీద ఉన్నాయి, తాడోపేడ తేల్చాల్సాం. మా సోదరి మళ్ళీ ఎవరికైతే 26 మందికి సింధూరం తీశారో వాళ్ళ సింధూరం వాళ్ళకి అక్కడ అదే ధీటైన సమాధానం అదే విధంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. మా త్రివిధ దళాల సైనికులకి ఎవరైతే ఉన్నారో బోర్డర్లో వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఇక్కడ నుండి మాటలు ఈ గోడ మీద అంటే అప్పుడు అప్పుడు ఏదైనా సరే మీడియా అయినా ఏ మనిషి అయినా సరే, మీడియా అంటే మనుషులే కదా, వాళ్ళకి అనుకూలంగా కొన్ని వార్తలు చూపించుకుంటారు. కానీ వాస్తవం అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి, యుఎన్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ చర్య కొనసాగుతూ ఉండాలి సార్, ఆపకూడదు, ఎక్కడ కూడా ఆపకూడదు. ఎటువంటి పద్ధతి కావాలన్న భారతదేశం ప్రజలందరం కూడా, మీరు చూసారో లేదో, ఫస్ట్ మన ఓఈసీ వారు కూడా ఈ చర్య జరిగిన 2వ రోజే ఆయన అంటే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాగా మొత్తం అడిగి చంపడం తప్పు అని చెప్పి ఖండించారు. ఆయన కూడా ఖండించారు, ఎలాంటి వ్యక్తులు అంటే ఖండించారు. అలా ఖండించారు రాహుల్, మన అపోజిషన్ లీడర్ కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఖండించారు. ఆ న్యూస్ చూసాక అమ్మాయి కళ్ళు తెరచారా బాబని మేము కొద్దిగా ఆనందపడ్డాం. ఇకపోతే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అంటే పెద్ద కూడా ఖండించాయి, ఈ చర్యను ఖండిస్తున్నాం, ఇది తప్పు అని ఖండించాయి. కొన్ని రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ ఉందండి, ఆవిడ సంతృప్తి పడదు, మమతా బెనర్జీ గారు ఉన్నారంటే ఆవిడకి ఓట్ బ్యాంక్ రాజకీయం, వాళ్ళ తాలూకా డెసిషన్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏది మంచో ఏది చెడో ప్రభుత్వానికి తెలుసు, డిఫెన్స్ మన త్రిపుర దళాలకు తెలుసు. ఇదే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను సార్. పూర్తిగా ఇదే టైం ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిన రైట్ టైం అవసరమైంది సార్. ప్రభుత్వంతో కానీ రక్షణ శాఖతో కానీ మా సహకారం మీరు ఇంకొక మాట చెప్పారు, సింధూరం తుడిచేశారు అని. చాలా మందికి అసలు ఆపరేషన్ సింధూర్ అన్న పదానికి కొంతమందికి తెలియలేదు విషయం, దాని ఉన్నాయి సార్, 3 అర్థాలు ఉన్నాయి. ఎవరు పేరు మంచి పేరు ఆపరేషన్ సింధూర్ భలే పెట్టారు, ఎందుకంటే మా ఆడబిడ్డలు సింధూర్ తుడిచారు, అదొకటి మ్యాచ్ అయింది. సింధూర్ మనం ఈ ఆపరేషన్ మన మోడీ గారు కరెక్ట్ సింధు జలాలను ఆపేయడానికి, సింధు నది యొక్క జలం ఆపి సింధు నది దూరం పెట్టారు. 3వది మా హనుమంతుడు, భారతదేశానికి ఇప్పటికీ చిరంజీవి హనుమంతుడు గారు బతికే ఉన్నారు. ఆయన కూడా ఆయనకి చిహ్నంగా కూడా సింధులో మనం ఈ ఆపరేషన్ పెట్టుకోవచ్చండి. 3 కూడా మిళితమై సరైనగా మనకి ధీటే సమాధానం భారతదేశం ఉగ్రవాదం తీర్చుకుంటాం సార్. ఎంతమంది చనిపోయారు, ఎన్ని సమయాలు అన్ని తెలుసు.
ఇది కొనసాగాలి. ఇందులో బాధపడాల్సింది ఏం లేదు. అంటే ఇంతమంది చనిపోయారు, మాసూద్ అన్సారీ ఇంకో 14 మంది చనిపోయారు, ఆ కుటుంబంలో 14 మంది చనిపోయారు అంటే వాళ్ళు చేసిన చర్యలకు సమాధానం చెప్పి తప్ప ఉత్తిన వెళ్ళి విహారయాత్రకి వెళ్ళి దాంట్లో ఉత్తిన వెళ్ళి ఏం చేయలేదు కదండి. ఇది ఎప్పటి నుంచో మన ప్రధానమంత్రి గారు మొత్తుకుంటున్నారు, కేంద్ర మంత్రి గారు మొత్తుకుంటున్నారు. ఇది ఉగ్రవాదం అనుచారాన్ని పెట్టుకున్నారు. కొంత ఆయనకి పాపం ఈసారి కానీ ఫుల్ మెజారిటీ పోయిన వచ్చుంటే ఇంకా ఫుల్ డెసిషన్స్ ఆయన తీసుకున్నాం. ఇప్పటికైనా కనీసం మనుషులు అందరూ తెలుసుకొని అన్ని పార్టీలు అందరూ ప్రజలు మేల్కొని ఎవరి మన దేశానికి భద్రత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్టిజం అండ్ క్రీడిజం మతంతో సంబంధం లేదు. ఇప్పుడు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసిందో సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ లేదా త్రిపుల్ తలాక్ కానీ ఇవన్నీ కూడా అది అంత ఉపయోగపడే చట్టాలే. కొంతమందికి తెలియక అంటే ఏంటి యూసీసీ ఈ ఎన్ఆర్సీ అంటే ఏంటి, సిఏ అంటే ఏంటి, దానిలో ఏంటి తెలియక వ్యతిరేకిస్తున్నారు తప్ప వీళ్ళు పెద్దలు ఎవరైతే పెద్దలు వ్యతిరేకిస్తున్నారో ఆ ఫాలో అయిపోతున్నారు. అక్కడ కింద వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు. మీరు ఢిల్లీలో మన న్యూస్ ఛానల్ చూసి 24 చూపించారు ఎన్టీటీవీలో. అక్కడ ధర్నా అవుతుంది, వక్ఫ్ ధర్నాలు. ఏంటి ఇది, దేనికి వచ్చి మైక్ పై పెడుతుంటే हमको पता नहीं उनसे पूछो बोल के जो जिसने पकड़ा है वो प्लगर पकड़ के खड़ा है भाई, वो बहुत दूर जा रहा है. अब मेरे को पता नहीं जिसको एक्चुअली उनको సబ్జెక్ట్ లేదు, తెలియకపోవడం వల్ల మత పెద్దలు ఏదో రెచ్చిపోవడం. అందుకని యువత తప్పుదో పట్టకుండా సరైన మార్గంలో ఉండాలంటే ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ అవ్వాలి. మన దేశం సురక్షితంగా ఉండాలంటే కేంద్రం మంచి నిర్ణయం తీసుకుని ఉందని కొనసాగించాలి. ఆ కేంద్రం తీసుకున్న నిర్ణయం మేము సహకరిస్తాం సార్. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇవాళ భారతదేశ మహిళల సింధూరం జోలికి వస్తే అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రపంచానికి ఒకసారి చూపించినట్టుగా కనిపిస్తోంది. ఇవాళ సెంటిమెంటల్గా కూడా మనం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం. మహిళలకు సంబంధించిన సింధూరానికి ఏదైనా అవమానం జరిగితే చాలా ఘోరంగా ఇది అవుతాం. ఆ రోజు జరిగిన సంఘటనలలో భర్తలను భార్యల ముందు చంపేస్తూ మీరు భర్త చనిపోయిన తర్వాత నా జీవితం ఎందుకు